ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారు కల్పవృక్ష వాగ్వైభవం అంటే రామాయణ కల్పవృక్షంలోని విషయాలని ఆయన చెప్తున్నారు. మొదటి భాగం 17/1/26. దీన్ని తమ అక్క బావ నూజివీడులో కాలేజీలోనూ హై స్కూల్లోనూ ఇంగ్లీష్ లెక్చరర్ అనుకుంటా ఆయన, చెరుకుపల్లి జమదగ్గిని శర్మగా. విశ్వనాథ్ అంటే మహాపడిపోతాడే, అలాంటి గొప్ప ఆయన వీళ్ళ అక్కగారికి ఇద్దరికి అంకితం ఇచ్చాడని, భార్య భర్తలు. మేము ఎప్పుడో ఒకసారి మా తోడరెడ్డి గారి తల్లి నూజివీడులో లక్షభక్తుల నోము నోస్తే మేము వెళ్ళి 2-3 రోజులు ఉండాల్సి వచ్చింది. ఒకరోజు వెళ్ళి జమదగ్గిని శర్మ గారి ఇంటికి వెళ్ళి ఆ దంపతులను చూసిన జ్ఞాపకం నాకు. ఇలా ఉంటారు వారు. అంతరంగ నివేదనం అని మొదలుపెట్టి చెప్తున్నారు మనకు శర్మగారు. శ్రీమద్ వాల్మీకి రామాయణం ఒక వేదం. అందులో ప్రతిపాద్యమైన మహావిషయం శ్రీరామచంద్ర తత్వం. అది సర్వజనులకు ఉపాధేయం అంటే అనుసరించదగి. దాని ఉపాసన వలన మానవుడు మాధవత్వ స్థితి అందుకోవటానికి యోగ్యత సంపాదించుకుంట. త్యాగరాజుల వారు తెలిసి రామ భజన చేయవే మనస అన్న, అంటే మానవ జాతికి ఆ మాట ఒక అద్భుత ఫలదాయి మంత్రం అని అర్థం. వాల్మీకి వాక్ అత్యంత ప్రసన్న గంభీరంగా ఉంటుంది. ఆ లోతులకు వెళ్ళి అమృతాన్ని అందుకోవటానికి మనకు మహాకవుల భాష్యాలు కావాలి. కాళిదాస్, భవభూతి, దింగనాగ, మురారి భట్ట ప్రముఖులు రామకథా భాష్యకారులుగా జగత్ ప్రసిద్ధి పొంది ఉన్నారు. ఆధునిక కాలంలో ఆ కాళిదాసాది మహాకవులకు దీతైన ప్రజ్ఞాప్రాభవాలు కల ఒక మహామనిషి ఒకరు ఉదయించారు. రామాయణ కల్పవృక్షం అనే పేరుతో వాల్మీకి రామాయణ ఒక ఉదాత్తమైన భాష్యం రచించిన అమృత కలశాన్ని తెలుగు జాతి అందించిన వచ్చి తన పని ముగించుకొని వెళ్ళిపోయా వారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. గొప్ప సంస్కార హృదయం గల విద్యా కృషీవరుడు గొల్లపూడి మారుతీరావు ఒకసారి విశాఖపట్నంలో కల్పవృక్షం మీద నా ఉపన్యాసం విన్నారు. అది మొదలుకొని రఘునాథ శర్మ గారి రామాయణ కల్పవృక్ష ప్రసారాలు విస్తారంగా ఏర్పాటు చెయ్యనని చాలామందికి సూచించారు. అనుకోకుండా టైమ్స్ ఆఫ్ ఇండియా వారు తెలుగులో స్వరభి అనే మాసపత్రిక ఒకదాన్ని ప్రారంభించి గొల్లపూడి వారి మీద సంపాదకత్వ బాధ్యత పెట్టారు. దాన్ని నెత్తికెత్తుకోకముందు నుంచి వారు నన్ను ప్రచోదన చేయటం మొదలుపెట్టారు. తోమట శర్మగారు స్వరభి పత్రిక వస్తోంది, అందులో ప్రతి సంచికలో కల్పవృక్షం మీద మీ రచన తప్పనిసరిగా ఉండాలి అని. నాకంతకంటే కావాల్సిందేముంది, ఒప్పుకున్నా. 10 వ్యాసాలు పత్రికలు ధారావాహికంగా దర్శనమిచ్చాయి. వాడిని మరికొన్నిటిని కలిపి ఇదిగో ఈ పుస్తకంగా ప్రకటిస్తున్నానంటున్నారు శర్మాజీ. వాగ్వైభవం అన్న శీర్షికలోని ఒక పదానికి కొంత వివరణ ఇస్తున్నారు. ఆంధ్ర శబ్ద చింతామణి కర్త సావాగ్యా రసవృత్తి అన్న. రసవృత్తి కలిగింది వాక్. రసం అంటే చెప్పాల్సింది చాలా ఉంది, కానీ రసం అంటే పరమాత్మ అని వేదం రసో వై సహ అని చెప్పి
కాబట్టి అలాంటి పరమాత్మ తత్వ వైభవ విశ్వనాథవారి మాటల ద్వారా దర్శించడానికి ప్రయత్నం చేస్తుంది ఈ వచన రచనల వ్యాస సముదాయం. ఇది భూమిక మాత్రమే, అంటే బేస్ అన్నమాట. మా పెద్ద మేనత్త గారి కొడుకు చెరుకుబల్లి జమదగ్గిని శర్మ గారు, వారి సతీమణి శ్రీమతి శేషమణి అక్కయ్య నా అభివృద్ధికి చాలా దోహదం చేశారు. వారి సౌజన్యాన్ని హృదయంలో పదిలపరచుకుంటూ తత్స్మారకంగా స్మృతి చిహ్నంగా ఈ రచన తెలుగు జాతికి, వాళ్లతో పాటు తెలుగు జాతికి అంకితం ఇస్తుంది. జమదగ్గిని విశ్వనాథ వారి సాక్షాత్తు శిష్యుడు. విశ్వనాథ వారి వాంగ్మయాన్ని ఉపాసించిన వారిలో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించిన వాడే జమదగ్గిని శర్మ గారు. ఆయన నాకు విశ్వనాథ కవితా మర్మాలనెన్నిటిను ఉపదేశించిన గురువు మా బావ. ఇది ఈ స్వరూపంలో పాఠకుల చేతిలో రావటానికి అండదండలందించిన అందరికీ హృదయ పీఠంలో పదిలంగా నిలుపుకుంటాను. జమదగ్గిని శర్మ గారు ఇంటికి విశ్వనాథ్ అంటే మహా అభినివేశం కలిగిన వాడు, శిష్యుడైనటువంటి ఆయన పేరు జ్ఞాపకం రావడం. రాజమండ్రి కాలేజీలోనే ఆయన లెక్చరరు. తర్వాత ఎప్పుడో జ్ఞాపకం ఆయన వెళ్ళి ఉంటే ఆయన దగ్గర ఆయన ఇచ్చిన ఆతిథ్యం గురించి ఆయన బక్కగా వీర వైష్ణవులు పేరు జ్ఞాపకం రావు. ఆయన ఒక మాట రాశారు అందులో పుస్తకంలో, ఎక్కడ చదివా. జమదగ్గిని తండ్రి గారు 90 ఏళ్ళు పైన ఎక్కువ జీవించారు. తండ్రి రోజు సంధ్యావందనం చెయ్యలేకపోతే తన సంధ్యావందనం చేసి ఆ తర్వాత తండ్రి సంధ్యావందనం కూడా జమదగ్గిని శర్మ గారు చేసేవారు. ఆయన రాశాడు, నాన్న పుస్తకం చదివా. శరభయ్యగా, మల్లంపల్లి శరభయ్యగా. ప్రపంచంలో ఒక గొప్ప సూక్తి ఉంటుంది. ఇంగ్లాండ్ రచయిత, మహావిమర్శకుడు, ఇంగ్లీష్ డిక్షనరీ తయారు చేసిన వాడు శామ్యూల్ జాన్సన్ అనేటువంటి. ఆ జాన్సన్కి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు జాన్సన్ని ఎంత గొప్పవాడు, ఆయన అద్భుతంగా ఆయన్ని ఆవిష్కరిస్తూ ఒక పుస్తకం రాశాడు. అందువల్ల జాన్సన్కి ఒక శిష్యుడు, అతని పేరు కూడా జ్ఞాపకం, ఎలాగో జమదగ్గిని కాదు, మల్లంపల్లి శరభయ్యగా విశ్వనాథ అనేటువంటి జాన్సన్కి అలాంటి శిష్యుడు శరభయ్య గారు అని నేను చాలా చోట్ల రాశా, చెప్పా కూడా. ఇప్పుడు ఆ పేరు మళ్ళీ జ్ఞాపకం. జాన్సన్ గారి శిష్యుడు కూడా ఎప్పుడో జ్ఞాపకం వస్తుంది. మా మానస గురు సమర్చన సనాతనమైన ఆర్ష ధర్మాలు అచంచలమైన విశ్వాసం, కళా కపటాలు ఎరుగని ముక్కుకు సూటిగా ప్రవర్తించే మనస్తత్వం, ధర్మ కోపం, త్యాగమయ జీవితం, స్నేహశీలం, హృద్యమైన బోధకాశక్తి, యోగ్యతను గమనించిన
జేమ్స్ బాస్వెల్ అక్కడ కొడితే వచ్చేస్తారు కనుక జాన్సన్కి బాస్వెల్ ఎట్లాగో విశ్వనాథకి జమదగ్ని శర్మ, ఆయన కంటే ముందు మల్లంపల్లి సర్భయ్య ఆయన వీరశైవుడు. ఆయన సంస్కృత లెక్చరర్గా రాజమండ్రి కాలేజీలో చాలా కాలం పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన్ని చూశాను నేను. వాళ్ళ తమ్ముడు ఆయన కూడా చూశాను. చాలా గొప్ప మహామేధావులు వాళ్ళిద్దరు. విశిష్టమైన మాతాపితృ గురుభక్తి, విజ్ఞులు ప్రశంసించదగిన కవితాశక్తి మొదలమైన మహాగుణాలు మూర్తీభవించిన ప్రాణవంతమైన స్వరూపమే బ్రహ్మశ్రీ చెరుకుపల్లి జమదగ్ని సర్. ఆయనకు అధ్యాత్మ గురువులు వారి పితృదేవులు చెరుకుపల్లి బుచ్చిరామయ్యగా, పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 కళ్యాణంద భారతీ స్వామివ. ఇంకా ఆయన బ్రహ్మశ్రీ వేదమూర్తి లంక నరసింహశాస్త్రి గారిని కాళహస్తిలో నివసించిన ఘనపాఠి గారిని ఉపన్యసించి విద్యను అభ్యసించారు. ఆ విద్యాభ్యాసం పార్థివ దేహం ఉన్నంతవరకు అవిచ్ఛిన్నంగా సాగి కృష్ణామండలం నూజివీడు వారి స్వస్థలం జమదగిరి, విజయవాడ, రాజమహేంద్రవరం, కడప, అనంతపురం మొదలైన ప్రదేశాలలో ప్రభుత్వ కళాశాలలు తెలుగు ఉపన్యాసకుడుగా పనిచేసి ఉద్యోగం చివరి రోజుల్లో కాళహస్తి ప్రభుత్వ కళాశాల చేరారు. ఏ ముహూర్తాన వారు కాళహస్తి చేరుకున్నారో అది మొదలు వారికి ఆ పుణ్యస్థలం ఆత్మీయమైపోయి పెద్ద కాలం ఎక్కువ కాలం అక్కడే ఉన్న కాళహస్తీశ్వర స్వామి ప్రతిరోజు సేవించుకునేవారు. అక్కడే భౌతిక దేహాన్ని ఒక యోగిలా వదిలేసి, అది మాఘమాసం పూర్ణమ తిథి సోమవారం శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆ పర్వదినాన సువర్ణముఖి నదిలోకి వచ్చే భక్తుల విశిష్ట పూజలు అందుకుంటారు. ఆ అపర ధూర్జటి అనిపించే జమదగ్నిగా ఉదయం 10 గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారి విశిష్ట ఆరాధన ప్రదేశానికి చేరి అత్యంత సమీపంలో సుఖాసీనుడై కూర్చున్న ఆరాధన సుమారు 2-3 గంటలు సాగుతుంది. అంతసేపు నిశ్చలంగా అక్కడి పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఆసన బంధధీరులై ఉండిపోయారు. పూజ ముగిసిన తర్వాత మెల్లగా బహిప్రపంచ పరిధిలోకి వస్తూ ఉండగా పక్కనున్న వారి ఆయన ముఖంలో ఏదో గ్లాని కనిపించి డాక్టర్ను పిలిపించమంటారా అని అడిగారు. అక్కర్లేదు, ఒక రిక్షా పిలిపించండి, ఇంటికి వెళ్తానన్న. గూడి రిక్షా వచ్చింది. రిక్షావాడు లాగుతూ, స్వామి ఎక్కడికి తీసుకువెళ్ళమంటారని అడుగుతారు. వెనక నుండి సమాధానమేం రాల. రిక్షావాడు వెనక్కి చూస్తే ఆ కాయం బండిలో వాలిపోతున్నది. ప్రాణం ఉన్న జాడలేం కనపడ. ఎలాగో పార్థివ దేహ రిక్షావాడు ఇంటికి చేర్చ. కాలం అన్ని విధాల అష్టమూర్తి అయిన పరమేశ్వరుడికి ప్రీతిదాయకమై దేశం దక్షిణ కాశిని ప్రశస్తి పొంది శ్రీకాళహస్తి అంతవరకు ఉన్నది స్వామివారి విశిష్ట ఆరాధన మహోత్సవం. తుది శ్వాస విడిచిన మధుర క్షణం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి చరణ సన్నిధిలో అనేక అనుభవాలను బట్టి, శాస్త్ర వచనాలను బట్టి ఆయన శివైక్యం చెందాలనడానికి సందేహం ఏం లేదు అన్నట్టు. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. ఆయన నోటుండి చాలా ఎక్కువగా శివోహం 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 అనే మంత్రం వెలువడుతూ ఉంటుంది. మంచిది అనేది ఆయనకు ఊత పదం. ఎవరు ఏం చెప్పినా మంచిది, బాగుంది, బాగుంది, మంచిది అంటుంటారు. ఆంధ్ర ఉపన్యాసకలంటే అలుసుగా ఉన్న రోజులలో ఆయన పాఠం చెబుతుంటే తరగతి గదులు పరిసరాలు నిండిపోయే.
మాకు పెద్దవాళ్ళు జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారు ఇంగ్లీష్ లెక్చర్ చేస్తుంటే అలా ఉండే. విద్యార్థులలో ఆ వినయాన్ని అభినయాన్ని ఆయన ఏనాడు సహించేవారు చాలా పేరు ప్రఖ్యాతులు అన్ని విషయాల్లో గడించుకొని కళాశాలలో 2-3 సార్లు ఆయన విద్యార్థుల మీద చేయి చేసుకోవడం కూడా జరిగింది. అవి ఆ కళాశాలలో పెద్ద దుమారాన్ని లేపాయి. ఆయన ధైర్యాన్ని మాత్రం ఏమాత్రం సడలించలేకపోయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే జమదగ్ని అంటే విద్యార్థి లోకానికి హడలు. ఆయన పాఠం అంటే అందరికీ ఆదర. కాళిదాసు చెప్పినట్లుగా ఆయన అదృశ్యుడు, అభిగమ్యుడు అయి ఉపాధ్యాయుడిగా ఒక వెలుగు వెలిగిన మనిషి. ఆయన అనేక ప్రక్రియలలో రచనలు చేశారు. జమదగ్ని పద్య కవితలో ఆయన గురువు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. కథా రచనలు మునిమాణిక్య నరసింహారావు. కావ్య విమర్శలు ఆచార్య భూపతి లక్ష్మీనారాయణ రావు గారు. వేదాంత విద్యలో ఆయన తీర్చిదిద్దినవారు బ్రహ్మశ్రీ లంక నరసింహశాస్త్రిగా. రాజమహేంద్రవరంలో వేదాంత విద్యాభ్యాసాన్ని ఆయన మడికట్టుకొని ఉద్ధరిన పంచిపాత్రుడు తీసుకొని గురువు గారింటికి వెళ్ళేవారు. అన్ని వ్యాపకాలు ఉన్న ఆయన విధి నిర్వహణలో ఎప్పుడు అలసట చూపిన వారు కాదు. అధికారులచే మాట అనిపించుకోలే. వయో వ్యత్యాసంతో సంబంధం లేకుండా ఆయన విశిష్ట వ్యక్తులతో సత్సంబంధాలు పెట్టుకొని తీరిక వేళలలో సాహిత్య చర్చలు వారితో ఆనందంగా గడిపేవారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, మల్లంపల్లి శరభయ్య, ఇందాక బాలగంగాధర్ తిలక్, దేవరకొండ మహావ్యక్తులతో ఆయన సాన్నిహిత్యం ఉండే. శరభయ్య గారు సమాన నగరవాసి అయిన అనేక పర్యాయ జమదగ్ని గారింట్లోనే భోజనాలు. మహావ్యక్తులు మానాప్రగడ శేషసాయి గారు, చామర్తి కనక్క ప్రవాసి గారు మొదలైన వారు మా గురువు గారు. జమదగ్ని అని చెప్పుకునే సమయాలలో వారి కన్నుల కాంతులు వింతగా ఉండే. తన విద్యార్థి తనకంటే చాలా చిన్న వయసు అయిన భమిడిపాటి సదానంద అనే వ్యక్తిని ఆయన ఆదరించిన తీరు ఆశ్చర్యకరమై. ఎవరు? జమదగ్ని గారు. ఈ జమదగ్ని తల్లిదండ్రుల వార్ధక్యంలో సేవ చేసి నభూతో నభవిష్యన్నతి అన్నట్లు ఉండే. తండ్రి గారు వయోవృద్ధులైన కారణంగా ఆయనకు స్నానం చేయించరు, సంధ్యావందనం చేయించరు. ఆయన దగ్గర రోజు ఎక్కువ గంటలు గడపటం వైద్య విషయంలో ఎంత శ్రమైన ఖర్చైన లెక్క చేయకపోవడం మొదలైనవి స్వయంగా చూసిన వాడు చాలామంది. కళాశాలలో పని ముగించుకొని ఇంటికి వచ్చాక కనీసపక్షంగా ఒక అరగంట సేపు తల్లిదండ్రుల దగ్గర కూర్చొని మాట్లాడేవారు. ఆ సన్నివేశం చూస్తున్న వారి అదొక అలౌకిక ఆనంద అనుభూతిగా ఉంది. సాయంకాలం 4 గంటల నుండి ఆ తల్లిదండ్రులు అబ్బాయి వచ్చాడా అని ఒకరినొకరు అడుగుతూ ఉండేవారు. ఆ అబ్బాయి ఏమీ పసివాడా కాదు, 50 ఏళ్లకు దగ్గర పడ్డవాడు. ఆ మాతాపితృ సేవ, ఆ తల్లిదండ్రుల వాత్సల్యం ఏదో పుణ్యలోకాలు సంబంధించిన విషయాలుగా అనిపించే. ఆయన తమ ఇంట్లో అన్నగారి పిల్లలను మాత్రమే కాక ఎందరికో ఆశ్రయం ఇచ్చి అన్న వస్త్రాలు కల్పించి చదువులు చెప్పించి ఉద్ధరించి అలా ఉన్నవారందరూ ఆయన ఏ రోజు మందలించలేదు, దండించలేదు. తన జీవిత విధానంతోనే వాళ్ళని సంస్కరించే ప్రయత్నం చేశారు. ఈ రోజులలో నిబద్ధత అనే మాట ఒకటి ప్రచురంగా వినిపిస్తోంది.
డెడికేషన్. ఆ నిబద్ధత జమదగ్ని గారిలో పదంలో ప్రత్యక్షము. నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండటం ఒక్కొక్కప్పుడు అది భవిష్యత్ ప్రయోజనాన్ని భంగం కలిగించేదైన లెక్క చెయ్యకపోవడం ఆయన శీలం, క్యారెక్టర్. ఈ సందర్భంలో ఒక విషయాన్ని తప్పక చెప్పుకోవాలి. ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు అధ్యక్షులుగా ఉన్న జమదగ్ని వారి దగ్గరకు వెళ్ళి స్నాతకోత్తర విద్యలో ప్రవేశం కల్పించవలసిందిగా అంటే ఎంఏ. ఆచార్యులకు జమదగ్ని గురించి బాగా తెలుసు. ఒక విధంగా ఆయనకు అవకాశం కల్పించడం ఆయనకు ఇష్టమే. అయితే ఆయన అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి జమదగ్ని, నువ్వు ఖద్దరు కట్టడం మానేస్తే సీట్ ఇస్తానోయ్ అన్నారు. బహుశా అప్పటి ఆయనకు 20 ఏళ్ల వయస్సు. జమదగ్ని గారు, మాస్టారు, మేము ఖద్దరు కట్టడానికి స్వాతంత్ర ఉద్యమానికి ఏం సంబంధం లేదు. మాకు ఖద్దరు చాలా ఇష్టమైన వస్తువు. అయినా మీరు చెబుతున్నారు కనుక ఇవాల్టి నుండి ఖద్దరు ధారణ విషయంలో మరింత శ్రద్ధాసక్తులతో ఉంటా అన్న జమదగ్ని. ఎంగడి వారు సీటు ఇవ్వలేదని చెప్పక్కర్లా, మనకి తెలుసు కనుక దానివల్ల తన ఉద్యోగ స్థితికి భంగం కలుగుతుందని కూడా ఆయన గమనించారు. నమ్మిన సిద్ధాంతం పట్ల ఆయన వైఖరి అంత అచంచలమై, ఆయన భోజన ప్రియ, తినటంలో కాదు తినిపించటంలో కూడా అనంతపురం సిఆర్ అని ఒక గొప్ప వ్యక్తి ఉండేవాడు. శ్రీ రామకృష్ణారెడ్డి, తెలుగు లెక్చరర్, చాలా చిత్తశుద్ధి ఉన్న ఉపాధ్యాయుడు. తాను బోధించాల్సిన పాఠ్యాంశాలు పండితులను తాను విశ్వసించదగ్గ వాళ్ళ దగ్గర చిన్న పిల్లవాడిలా క్షుణ్ణంగా చెప్పించుకొని పాఠం చెప్పే ఉత్తమ వ్యక్తి జమదగ్ని గారి ఆప్త కోటిలో వాడు. ఆయన ఈయన దగ్గర పాఠం చెప్పుకోవటానికి వస్తే ముందు కాఫీ పలహారాలు కడుపారా సేవిస్తే కానీ జమదగ్ని పాఠం చెప్పేవారు కాదట. ఆయన ఆతిథేయ మర్యాద కుత్తుగా వంటిగా గుంటు నిండా అనుభవించిన వాడు పెద్ద సంఖ్యలోనే ఉన్న జమదగ్ని శర్మ గారి జనకులు బ్రహ్మశ్రీ వేదమూర్తి బుచ్చిరామయ్యగా శ్రీ 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 కళ్యాణంద భారతి మహాస్వాముల శిష్యుడు. వారి వలన వీరు పొందిన జ్ఞానాన్ని భద్రంగా శ్రీ కళ్యాణి అనే భగవద్గీత వ్యాఖ్యానం నిక్షేపించి లోకానికి అందించారు. భాగవతాధ్యయనం వారికి ఇష్టమైన సారస్వత ఉపాసన, శ్రీ విద్య ఉపదేశం పొంది చివరిదాకా శ్రీచక్రార్చన చేసుకున్న మహాపుణ్య పురుషుల తల్లి శ్రీమతి లక్ష్మీ నరసమ్మ శలాకవారి ఆడపడుచు. ఆమె పరిచయ చక్రంలోకి వచ్చిన వారంతా ఆమె మాతృత్వ దివ్య శక్తిని అనుభవించిన వాళ్ళే. తనను చూడవచ్చిన వాళ్ళు ఏదో ఒకటి చేతిలో పెట్టకపోతే ఆమె మనసు విలవిలలాడిపోయి 80 ఏళ్ల వయస్సులో భర్త అనారోగ్యాన్ని గమనించి సుమారు 2 నెలలు ఒకే విధమైన తపస్సు చేసి సువాసినిగా తనువు సాధించిన పుణ్య శ్లోక ఆమె. శ్రీ బుచ్చిరామయ్య గారు పత్ని దేహాన్ని ప్రాణరహితమని గమనించి ఒక మారు పరీక్షగా చూసి అయిపోయింది, తీసివేయండిరా అని నిరుద్విగ్నంగా పలికిన ధీరోదత్. భాగవతంలో నారదుల పూర్వ వృత్తాంతాలు తల్లి మరణించగా చూసి ఒక బంధం తీరిపోయింది, అనుద్విగ్నంగా వెళ్ళిపోయిన నారదుని స్థితి ఏమిటో ఆయనకప్పుడు అర్థమై. శ్రీమతి శేషమణి జమదగ్ని గారి ధర్మపత్ని, ఉత్తమ గృహిణీ ధర్మాలను నిర్వికారంగా నిర్వహించిన సతీమణి ఆయమ్మ. అందరూ ఆమెను చిన్నాయ్ అని పిలుస్తారు. ఎక్కువ మాట్లాడకుండా
భర్త చేసే ధర్మ కార్యాలన్నిటిలో సంపూర్ణ సహకారం అందించిన ఉత్తమ వనిత. ఆ దంపతులకు 5 ఆడపిల్లలు. అందరూ వారి వారి గృహస్థ ధర్మాలను చక్కగా నిర్వహిస్తూ జీవిస్తున్నారు. జమదగ్ని ఈ రఘునాథ శర్మకు మేనమామ కొడుకు, కానీ ఇతనికి సుత నిర్విశేషంగా చూసి అభివృద్ధిలోకి తెచ్చారు. అంటే కొడుకు లేకపోయిన లోగుడు శలాకవాదిలో తీసుకున్నారు. రఘునాథ శర్మ దంపతులు జమదగ్ని దంపతులు హృదయ పీఠంలో భద్రమైన పీఠం ఏర్పరిచి పూజించుకుంటూ ఉంటారు. ఇక అసలైన రామాయణంలోకి వచ్చాం. మరల నిదేల రామాయణము. ఎందుకయ్యా మళ్ళీ రామాయణం రాస్తావు? 3 మంది రాశారు కదా, మళ్ళీ నీకెందుకు చేరతుమ్మ బుర్రతో పాకు చేయటానికి అంటారేమో అని విశ్వనాథ ఆయనే ప్రశ్న వేసి జవాబు చెప్పి, మరల నిదేల రామాయణం అనే ప్రశ్న కవి పరంపరా హృదయాలలో సహృద హృదయాలలో కదలాడుతూనే ఉంటుంది. కదలాడటం సహజము, సముచితం కూడా. వాల్మీకి రామాయణం ఒక అమృత సముద్రం. ఒక్క వాల్మీకి కాక వేరొక్కడెవడు స్వకవి శబ్ద వాచ్యుండు అని విశ్వనాథ ప్రశ్నించారు. ఆ వాల్మీకి రామాయణం ఏదో ఒక విధంగా అందుబాటులో ఉండగా మళ్ళా ఇదేల రామాయణం అది సంస్కృతంలో ఉంది, ఇది తెలుగులోకి వచ్చి అందామా అంటే ఉభయ కవి మిత్రుడు తిక్కనామ మహాభారతం తెలుగులోకి రచిస్తూ సనత్సుజీయతయ్య భగవద్గీత విష్ణునామ సహస్రనామ కేవలం స్పృశించి వదిలిపెట్టారు. దానివల్ల ఆంధ్ర మహాభారతానికి లోపం ఏం రాల. అంతేకాదు మంత్రమయమైన ఆ మహానర్ఘ రత్నాలను సంస్కృతంలోనే చదువుకోగలవారు చదువుకుంటారు, చదువుకోలేనివాడు చదివించుకొని ఆనందిస్తారు. కనుక మళ్ళా ఇదేల రామాయణం అనేది శేష ప్రశ్నగానే మిగిలిపోతుంది. కానీ విశ్వనాథ దానికి శేష ప్రశ్నగా ఉంచి వేయదలచల సమాధానం తానే చెప్పారు. ఈ ప్రపంచమంతా అన్ని కాలాలలో తింటున్న అన్నమే తింటోంది. తన రుచి బ్రతుకులు తనవి కాబట్టి అలాగే చేసిన సంసారమే చేస్తోంది. తన అనుభవం అనుసరించి పుట్టడం అంటే సంతాన రూప ఫలం తనది కాబట్టి నేను కూడా అందరూ తలచిన రాముణ్ణే తలుస్తా. నా భక్తి నా రచన నాది కాబట్టి అని ఒక విచిత్రమైన పెంకదనం స్ఫురింప చేసే సమాధానం చెప్పి, పైకి ఇది అలా అనిపించినా నిజానికి భావన చేస్తే మిన్నులు ముట్టి వైభవం గల సమాధానం. ప్రతి జీవి బతకడానికి ఏదో ఒక ఆహారం తప్పనిసరిగా తీసుకో. భగవంతుడు ఒక్కొక్క జీవి ఒక్కొక్క విధమైన తిండి ఏర్పాటు చేశారు. అయితే కడుపు నిండటానికి అడ్డమైన గడ్డి నోటిలో వేసుకొని మింగల మానవు. దానికి రుచి ఉంటేనే అది మింగుడు పడుతుంది. అందుకనే మహాభారతంలో వ్రీహి ద్రోణోపాఖ్యానంలో దుర్వాసుడు ముద్గలుడితో ఇలా అంటారు, చెవులకు ప్రేముడించు అనిశంబును నాలుక తాల్మి పెంపు ధర్మము శమంబు త్రెక్కును సముద్ధతి నాక వీని రెంతనన్ తగులకు జీవన స్థితికి దావలనున్న నీవు దావల మన్నం నీవు జీవితేచ్ఛ విడిచి జీవితివి ఇంకా ఏమని ప్రశంసయునట్టు నేను తపోనిధి. అరణ్య పర్వతం చెవులకు ప్రేముడించు అనిశంబును నాలుక తాల్మి పెంపు ధర్మము శమంబు తెక్కును సముద్ధతి నాక
వీని రెంతలన్ తగుల జీవన స్థితికి దావలం అన్నం నీవు జీవితేచ్ఛవిడివి ఇంక ఏమని ప్రశంసయనట్టు నేనంత పోలేదు. నాలుక అన్ని వేళలలో రుచి అంటుంది. రుచి బాగా ఉంటేనే వెళ్తుంది లోపల. ఆ రుచి ఎవరిది? వారిదే. రుచీనాం వైచిత్ర్యాత్ అంటాడు పుష్పదంతు హిమమగ్ని స్తోత్రం. అది హిమమగ్ని స్తోత్రం. అది అలా ఉంచి నా రుచి బతుకులు నావి కాబట్టి నేను తలచిన రాముణ్ణే తలస్తా. ఈ కవి వేదం అన్న వలనే కదా ఈ భూతాలన్నీ పుడుతున్నాయి. వేదం అన్నం వల్లే కదా ఈ భూతాలు పుడుతున్నాయి అని చెప్పింది. అన్నంలో బతుకుతున్నాయి, అన్నంలో లీనమవుతున్నాయి అన్నది. ఈ అన్నాన్ని భాగవత మహాత్మ్యంలో ఒక విచిత్రమైన మాట కలిగి పొద్దున పండిన అన్నం సాయంకాలానికి పాసిపోయి అసహ్యంగా చూస్తూనే ఉన్న అటువంటి అన్నంతో పుష్టమైన ఈ కాయం నిత్యమనుకోవటం ఎంత వివేకం. కనుక వివేకం పండించుకున్న విశ్వనాథ భౌతిక దేహానికి సాధారణమైన అన్నం పెట్టిన సూక్ష్మదేహ అనిత్యతకు కోరి రామాయణాన్ని అందంగా భావించి దానితో పుష్టం చేసి కల్పవృక్షాన్ని అజరామరంగా నిలిచిపోయేట్లు నిర్మించాడు. ఇక రెండవ అంశం సంసారం. జీవులంతా మిథున ప్రవృత్తి విడనాడలేని వాళ్ళు. పైగా ధర్మకామం భగవద్విభూతిగా గీత కూడా చెప్పే. అందువల్ల అది ధ్యేయమే కాని హేయమేం కాదు. తాను రామాయణంలో రమించడం అటువంటిదన్నాడు విశ్వనాథ్. అందులో పై మాటలో లాగా రెండు ఫలాలు శ్రేష్ఠ రూపంలో ఉన్నాయి. మొదటిది అనుభూతి, రెండవది సంతానం. ఆచార్యులకు ప్రియమైన ధనం తెచ్చి సమర్పించి ప్రజాతంతువు తెగిపోకుండా చూడు అని వేదం అనుశాసిస్తోంది. కాబట్టి సంసారం చేయడం, సంతానం పొందడం వేద విహితమైన ధర్మం. వేదం చెప్పింది. దానితో అభిన్నంగా రామాయణ రచన సంభావించిన కవి ఎంత ఎదిగిపోయాడో గమనించ. నా భక్తి రచనలు నావి కాన అని మూడవ మోక్ష సాధన. అలాగే సామగ్రిలో భక్తే గరీయస్ స్వస్వరూప సంధానమే భక్తి అని శంకర భగవత్పాదుల వారం. విశ్వనాథ రామాయణంలో అనన్యమైన భక్తి భావాన్ని పాదుకొని దాన్ని తన రచనలలో వెలిసే విధంగా నెలకొల్పారు. కాగా రామాయణ ఉపాసన నువ్వెందుకు చేస్తున్నావు అంటే మోక్షం కోసం అని వ్యంగ్య రీతిలో ఆయన సమాధానం చెప్పి, సరేనయ్యా, నీ రుచి బతుకులు నీవి, నీ అనుభూతి నీ ఏడుపు నీ భక్తి రచన నీవి, ఉంచుకో, పెంచుకో, నేనేం కాదనలేదే. కానీ ఒక వాంగ్మయ రూపంగా చేసి నువ్వు మాకు ఎందుకు ఇవ్వాలని మా నెత్తి ఎందుకు వస్తుంది అది అని అడిగే ప్రబుద్ధుల లోకంలో తప్పక ఉంటారు. వాళ్ళకి తప్పక సమాధానం చెప్పు. అందుకోసం ఆ ప్రశ్నను అభ్యూహ చేసి ముందే ఊహించి ఆయన ఇలా పలకటి, కవి ప్రతిభలోన ఉండు కావ్యగత శతాంశములయన్ 90 అయిన పాళ్ళు. అయ్యా, లోకల్లో కవి అంటే వాల్మీకి మాత్రమే. ఆయన ప్రతిభ అనన్య సాధారణం, అది పూర్ణమైంది. దానికి సమానమైన ప్రతిభ గలవాడు ఆ శతాంశంలో 90 పాళ్ళైన తన ప్రతిభతో తవ్వి లోకానికి అందిస్తాడు. అలాగే నేను వాల్మీకి కవి ప్రతిభలోని 100 పాళ్లలో 90 పాళ్ళైన నా జాతికి అందివ్వాలనే తపస్సుతో తపనతో ఈ కావ్యాన్ని సహృదయుల అంటే నా హృదయంతో సమాన హృదయం కలిగిన వాళ్ళు
అందజేస్తాను. అలా అందించటం కోసమే నా తపనయ్యా అని వక్కాణించాడు విశ్వనాథ్. ఈ భావాలన్నిటినీ మించిపోయే మరొక ప్రకటన కూడా ఆయన చేశారు. ప్రాగ్ విపశ్చిన్మతంబున రసము 1000 రెట్లు గొప్పది నవకథాధృతిని మించి అన్నారు. అంటే ప్రాచీన కాలంలో ప్రాచ్య దేశంలో రసాత్మకంగా కావ్య నిర్మాణం చెయ్యడం 1000 రెట్లు గొప్ప విషయం రా. కనుక నేను వాల్మీకి రామాయణ రసప్రవాహంలో తల మున్కలై ఆ రసవాహిని సరస హృదయం అందించటంవే లక్ష్యంగా మళ్ళా రామాయణ రచన చేస్తున్నా. ఎనీ అబ్జెక్షన్ అన్నట్టు అని విస్పష్టంగా చెప్పి ఒకసారి సారాంశం ఏమిటో తెలుసుకో. సూక్ష్మదేహ పరిపుష్టి సంస్కారాన్ని ఏకసాధనంగా విశ్వనాథ రామాయణ ఉపాసం రచనాత్మకంగా భావించాడు. అనిర్వచనీయమైన అనుభూతిని సత్ఫలితాన్ని రామాయణం ద్వారా అభిలషించారు. తన విలక్షణమైన రచనలో అనన్య భక్తిని తాను రామపరంగా చెదరకుండా నిలుపుకోవడం ఆయన కాంక్షించారు. భగవంతుడు ప్రసాదించిన ప్రతిభ ద్వారా వాల్మీకి ప్రతిభ అత్యధిక శాతంలో అందుకోవటానికి సంకల్పించారు. 5 రసస్వరూపుడై రాముడి తత్వానికి తన రచనలో పట్టాభిషేకం చెయ్యటానికి ప్రగాఢమైన కృషి చేశారు. 6వ సోపానంలో ఈ ప్రయోజనాలన్నీ తన కల్పవృక్ష పాఠకులకు కలిగించటానికి తపన పడ్డాడు. అందుకోసం మళ్ళా ఈ రామాయణం. మిగతా విషయాలు రేపు తెలుసుకున్నాను, ఎందుకంటే హెవీ డోస్ ఎక్కువైపోయిందని నా ఉద్దేశం.